ఈకేవైసీ లొల్లి ఒకటి తయారైంది కదా. మొన్నటిదాకానేమో రేషన్ కార్డులది, అది 31 దాకా ఏమో డేట్ పెంచినట్టున్నారు. ఇప్పుడు గ్యాస్ బండకు కూడా ఈకేవైసీ గండం ఉందట. అంటే మీకు గ్యాస్ బుక్ చేసే దాంట్లో ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే మీకు గ్యాస్ ఆగిపోతుంది, మీ అకౌంట్ ఫ్రీజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇగో గ్యాస్ బండకు ఈకేవైసీ గండం. ఈకేవైసీ అంటే మీరు వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ ఆర్ మీ మీ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేస్తే ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఆయనే అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వస్తారనమాట. నమోదుకు 16వ తేదీతో ముగియబోతున్న గడువు. బోగస్ కనెక్షన్ల ఏరివేత కోసం ఈకేవైసీ. ఇంటి వద్దకే తెచ్చినా తీరని సమస్యలు. ఉపాధి చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కనెక్షన్దారులు బయోమెట్రిక్ చేయలేని పరిస్థితి. ఉజ్వల లబ్ధిదారుల వృత్తితో వారసులకు చిక్కులు. మృతితో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఆ వారసులు ఎక్కడ ఉంటారు? పాపం ఎక్కడో ఉంటారు. ఆ గ్యాస్ ఇంట్లో ఎవరో ఉంటారు, అక్కడ వాళ్ళు యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈకేవైసీ సబ్మిట్ చేయాలి? ఒకే కుటుంబంలో ఇద్దరి కనెక్షన్లపైన గందరగోళం. వృద్ధుల వేలిముద్రలు నమోదు కాక ఇబ్బందులు. వినియోగదారుల్లో కనెక్షన్ రద్దు కలవరం. ఇప్పుడు ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే మీ కనెక్షన్ రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. వంట గ్యాస్ వినియోగదారులను ఈకేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడే తిప్పలు తప్పించుకునేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఈకేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్దారు విదేశాల్లో ఉండడం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో పాటు ఆధార్, గ్యాస్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉండడం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్పై పడడంతో ఎల్పీజీ సరఫరా పైన ఒత్తిడి ఏర్పడ్డది. దీంతో రాష్ట్రంలో సరఫరా ఆలస్యం, బుకింగ్ డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగేది. సో ఇట్లా ఈ ఈకేవైసీ ఖచ్చితమట. ఎవరికి సమస్య అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, గల్ఫ్ కంట్రీస్కి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక కుటుంబాలకు చెందిన వారు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్ తదితర దేశాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లారు. ఇలాంటి కుటుంబాల్లో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో గ్యాస్ కనెక్షన్ కనుక ఉంటే ఇంట్లో భార్య, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఆ సిలిండర్ వాడుతున్నారు. దీంతో బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో అసలు కనెక్షన్దారు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతున్నది. ఇంటి వద్దకు డెలివరీ బాయ్ వచ్చినా కనెక్షన్ బయోమెట్రిక్ లేకపోతే ప్రక్రియ పూర్తి కావట్లే. ఇలాంటి వారి కోసం ఇండియన్ ఆయిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినా అది పనిచేయట్లేదట. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గతంలో కుటుంబ పెద్ద పేరుతో తీసుకున్న కనెక్షన్ ప్రస్తుతం ఆమె మరణించిన కుటుంబ సభ్యులు అదే గ్యాస్ను వినియోగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ పైన ఆందోళన కనిపిస్తున్నది. ఒకే ఇంట్లో 2 కనెక్షన్లు ఉంటే భార్యాభర్తల పేర్లపైన వేరువేరుగా ఉన్న గ్యాస్ కనెక్షన్ల విషయంలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డ్, ఆధార్ వివరాల మ్యాపింగ్ జరుగుతుండడంతో ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉంటే వాటిని తొలగిస్తారా లేక కమర్షియల్గా మారుస్తారా, రెండింట్లో ఒక కనెక్షన్ సబ్సిడీ ఎత్తేస్తారా అనే దానిపైన కూడా స్పష్టత లేకుండా పోయింది. అంటే భార్య పేరు మీద ఒక కనెక్షన్ ఉంది, భర్త పేరు మీద ఒక కనెక్షన్ ఉందనుకోండి, మరి ఏం చేస్తారు? ఒకటి తీసేస్తారా లేదా ఒకటి కమర్షియల్గా మారుస్తారా, సబ్సిడీ ఎత్తేస్తారా? ఇట్లా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం మరో సమస్యగా మారింది. ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేకపోవడం, మొబైల్ ఫోన్ల వినియోగంపై అవగాహన లేమి, బయోమెట్రిక్ పరికరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ ప్రక్రియను నెమ్మదింపజేస్తున్నాయట. ఇక పట్టణాల్లో ఐటీ ఉద్యోగులు, బ్యాచిలర్లు, అద్దెకుండే వాళ్ళు సొంత ఊర్లకు వెళ్ళడం వంటి కారణాల వల్ల కనెక్షన్దారు అందుబాటులో లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ నెల 16వ తేదీ లాస్ట్ అట. ఇప్పటివరకు 70% కంప్లీట్ అయిందట ఈకేవైసీ ప్రక్రియ, ఇంకా 30% కంప్లీట్ కావాలి.